నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామంలో ఇటీవల అక్రమంగా నిలువ ఉన్న ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని బుధవారం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 44 ట్రిప్పుల ఇసుకను ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తుల మధ్య వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో ముగ్గురు పాల్గొనగా గ్రామానికి చెందిన మెంచు శ్రీకాంత్ 1,46,000కు వేలంపాటలో ఇసుకను దక్కించుకున్నారు. వేలంపాటలో దక్కించుకున్న వారు అట్టి డబ్బులను 2 రోజులలో ప్రభుత్వానికి చెల్లించాలని, లేని పక్షంలో రెండో పాట పాడిన వ్యక్తికి అప్పగిస్తామని తెలిపారు. గ్రామంలో ఇసుక నిల్వలు చేసినట్లయితే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రీతి, గ్రామ సర్పంచ్ ముత్యాల సరిత మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ కాసా కైలాసం, కానిస్టేబుల్ నవీన్, రాకేష్, పెంటయ్య, స్వామి, నర్సింలు, నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వెంకటాపూర్ గ్రామంలోని సుమారు 44 ట్రిప్పుల ఇసుక డంపులు స్వాధీనపరుచుకొని ఉన్నత పాఠశాలలో భద్రపరిచి ఈరోజు ఇసుక వేలంపాట నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజల సమక్షంలో ఇందులో ముగ్గురు వేలంపాటలో పాల్గొనడం జరిగింది. 80,000 నుంచి సుమారు వేలంపాటను ప్రారంభించడం జరిగింది. ఇందులో మంచు శ్రీకాంత్ అనే అతను అత్యధికంగా 1,46,000కు ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. అమౌంట్ను 1/4 అనగా 36,500 ఈరోజు అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ను 2 రోజుల లోపల కట్టిన తర్వాత అతను స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను తెలుపగలుగుతాను.